దుబాయ్‌లో జాబ్ తెచ్చుకోవడం అనేది డిఫికల్టే. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఈ వీడియోలో నేను షేర్ చేసే టిప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్‌గా మీ జాబ్ హంటింగ్‌లో హెల్ప్ అవుతాయి. ఈ వీడియోని ముందుగా షేర్ చేసి నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేసేయండి. టిప్ నెంబర్ 1 వచ్చేసి మీ రెజ్యూమే 4, 5, 6, 7 పేజీల మహాభారతంలా కాకుండా 1 ఆర్ 2 పేజెస్ సింపుల్‌గా ఏటీఎస్ బేస్డ్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ బేస్డ్ సీవీ ఆర్ రెజ్యూమేని ప్రిపేర్ చేయాలి. ఏటీఎస్ బేస్డ్ సీవీ ఎలా చేయాలో చాట్‌జీపీటీని అడగండి. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి లింక్డ్ఇన్‌లో మీ ప్రొఫైల్‌లో రీసెంట్ ఫోటో అప్లోడ్ చేసి ఓపెన్ టు నెట్వర్క్ బ్యాచ్ పెట్టుకుని లింక్డ్ఇన్‌లో మీ స్కిల్స్ ఏంటి, మీ టార్గెటెడ్ రోల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ మీ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయండి. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి నెట్వర్కింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అంటే ఇన్స్టాగ్రామ్లో మనం అందరినీ ఫాలో చేసినట్టు సెలబ్రిటీస్ని లింక్డ్ఇన్‌లో టాప్ కంపెనీస్, టాప్ రిక్రూటర్స్, టాప్ ఎంప్లాయర్స్ వీళ్ళందరినీ కూడా ఫాలో చేసి వాళ్ళతో ఫ్రెండ్లీ కాన్వర్జేషన్స్ ఇనిషియేట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ యాప్స్ ఉన్నాయి కదా, అంటే నౌకరీ, ఇండీడ్, బేయర్ట్, లింక్డ్ఇన్ ఇలాంటి యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాల్స్ వెబ్సైట్స్కి కానీ ఫాల్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, కన్సల్టెన్సీస్, ఇవన్నీ కూడా ముందే డబ్బులు పే చేయండి మీకు జాబ్ ఇస్తామంటాయి. అండ్ నాన్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మెసేజెస్ చేస్తూ కాల్ చేస్తూ మేము జాబ్ ఇస్తామని వాళ్ళ రివర్స్లో మనకి జాబ్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి దాని మీద కూడా స్కామ్ అని ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. సో ఇలాంటివి వాటిని అన్నిటిని అవాయిడ్ చేయండి. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి మీ లోకల్ నెంబర్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోండి. ఎందుకంటే ఈవెన్ ఆఫర్ లెటర్స్ కూడా వాట్సాప్లో పంపించే కంపెనీస్ చాలా ఉంటాయి. మనం అన్ని సెకండ్స్లో జరిగిపోతాయి ఇక్కడ దుబాయ్లో. సో ఎప్పుడు కూడా మొబైల్లో ఉండాలా అంటే డెఫినెట్గా ఉండాలి. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్